హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోకు టాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం గ్రూప్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ పేపర్ 1లో 1 to 100 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు పేపర్ 2 డిస్కస్ చేద్దాం. ఇందులో హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ హిస్టరీలో ఉన్న 50 క్వశ్చన్స్ చూద్దాం. అందులో ఈరోజు 1 to 25 క్వశ్చన్ వరకు ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ ఏ ఏరియాల నుంచి ఏ థీమ్స్ నుంచి వస్తున్నాయో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ చదవడం వల్ల ఈ స్ట్రీమ్ లైన్ లింక్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. దానివల్ల మనకు యూజ్ ఉంటుంది. ఇంకా క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ఏ శాతవాహనుల చక్రవర్తి నాణాలు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని కలిగి ఉన్నాయి? గౌతమిపుత్ర శాతకర్ణి, హాలుడు, సిరి శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇక్కడ శాతవాహనులలో ఏ కింగ్కు వృషభ వాహనం ఉందంటే శివ సిరి శాతకర్ణి. సిరి అంటే ఇక్కడ సిరి శాతకర్ణి అనొచ్చు. ఓకే, సిరి శాతకర్ణి. ఈ వృషభ వాహనం అనేది ఈ శాతవాహనంలోనే కాకుండా మన భారతదేశ చరిత్రలో చూస్తే హర్షుడు, శశాంకుడు, ఇలా మొదలైన రాజులకు కూడా ఉంది. మన శాతవాహనంలో మాత్రం శ్రీ శాతకర్ణికి ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. శాతవాహనులకు కుల నియమాలు కఠినంగా పాటించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణం. ఈ మన టీజీపీఎస్సీకి ప్రకారం అయితే B1 కరెక్ట్. బట్ మనం జనరల్గా మన స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే మన బుక్స్ ప్రకారం చూస్తే రెండు కూడా కరెక్టే ఫ్రెండ్స్. శాతవాహనులు కుల నియమాలు కఠినంగా పాటించారు. సమాజంలో ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఒక సాధారణ లక్షణం. ఉమ్మడి కుటుంబం మాత్రం అది కరెక్ట్, 100% కరెక్ట్ ఫ్రెండ్స్. టీజీపీఎస్సీకి ప్రకారం అయితే ఓన్లీ B ఫ్రెండ్స్. ఎందుకంటే మన గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కుల నిరోధక అని సంథింగ్ ఒక బిరుదు ఉంటుంది. అది తెలుసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. బుద్ధ పాదములు ప్రసిద్ధ వస్తువులు, ప్రసిద్ధ పూజా వస్తువులు. బైరాగుల గుట్టలో 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు. నేలకొండపల్లి స్తూపం వరంగల్లో ఉంది. శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. నేలకొండపల్లి ఖమ్మంలో ఉంది ఫ్రెండ్స్. ఖమ్మం కాబట్టి తప్పు. సి తప్పు అయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సి ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి ఏబి ఏంటి? ఏవి సరైనవి? బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు. ఓకే, కరెక్టే. బైరాగుల గుట్టల్లో 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు. బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు ఎన్ని? 9, కరెక్టే. శనిగరంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. శనిగరంలో బౌద్ధ స్తూపం అయితే ఏం కనుగొనలే ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ AB అంటే 1 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఈ బిరుదులు ఎవరికి? ఈ రాజుల యొక్క బిరుదులు. ఓకే, మాధవవర్మ 2కు జనాశ్రయ, విక్రమేంద్రవర్మ మహాకవి, మాధవవర్మ 3 త్రికూట మలయాదీప, ఇంద్రవర్మ 2 విష్ణుకుండిన వాకాట వంశద్వయంకాల. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి ఏంటంటే విష్ణుకుండిలకు సంబంధించిన బిరుదులు ఫ్రెండ్స్. ఈ మాధవవర్మ 2కు జనాశ్రయ అనే బిరుదు ఉంది, కరెక్టే అది. విక్రమేంద్రవర్మకు మహాకవి అనే బిరుదు ఉంది, కరెక్టే అది. మాధవవర్మ 3కి త్రికూట మలయాదీప అనే బిరుదు ఉంది, కరెక్టే. ఇంద్రవర్మ 2 కాదు ఫ్రెండ్స్, ఇంద్రవర్మ 3కి విష్ణుకుండిన వాకాటక వంశద్వయంకాల ద్వయ అలంకార అని ఉంది ఫ్రెండ్స్. ఈ కొంచెం కష్టమే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. బట్ మనం ఈ రాజుల యొక్క బిరుదులు కూడా ఇంపార్టెంట్ అని ఈ క్వశ్చన్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వది. శ్రీపర్వత స్వామి విష్ణుకుండిల కులదైవం. చిన్నమరూరులో కాలాముఖ కేంద్రం వరదిల్లింది. ఈ శ్రీపర్వత స్వామి విష్ణుకుండిల కులదైవం కరెక్టే ఫ్రెండ్స్. ఈ చిన్నమరూరులో కూడా కాలాముఖ కేంద్రం అనేది వరదిల్లింది. ఈ వేదిక
మంత్రం వైదిక మతంలో ఈ కాలాముఖ కేంద్రం ఇలా రకరకాల శాఖలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కాలాముఖ శాఖ ఇక్కడ వర్ధిల్లింది ఫ్రెండ్స్. కరెక్ట్ ఇది, ఏబి కరెక్టే. 6వ క్వశ్చన్, వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతరిదుర్గుని మెప్పు పొందాడని ప్రస్తావించారు? వేములవాడ చాళుక్యులలో ఏ పాలకుడు అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు. ఈ దంతిదుర్గుని సేనాని ఈ సేనాని శత్రు దుర్భేద్యమైన చిత్రకూటను జయించి రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని దగ్గర బిరుదు పొందాడు. మెప్పు పొంది వేములవాడ చాళుక్యుల రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. చిత్రకూట విజయం వల్ల ఇతనికి సపాద లక్ష అనే కింగ్డమ్ మన దంతిదుర్గుడు అప్పచెప్పాడు. అదే వేములవాడ కింగ్డమ్ అయిపోయింది రాను రాను. 7వది, ముదిగొండ చాళుక్యులు కొరవసీమలో తూర్పు భాగాన్ని పరిపాలించారు. కొరవసీమ తూర్పు ప్రాంతాన్ని మచిలీపట్నం అని పిలిచారు. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. రణమర్దుని కుమారుడు కుసుమాయుధుడు తూర్పు చాళుక్యులకు చెందిన 1వ రాజుకు సమకాలికుడు. ఏవి సరైనవి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ముదిగొండ చాళుక్యులు కొరవసీమ తూర్పు ప్రాంతాన్ని పరిపాలించారు. కొరవసీమ తూర్పు ప్రాంతాన్ని మచిలీపట్నం అంటారు. మచిలీపట్నం అన్నారు ఫ్రెండ్స్. మచిలీపట్నం అన్నారు. మాచికొండనాడు కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకో పేరు విసురునాడు. ఇది కొంచెం ఫేమస్ ఫ్రెండ్స్. ఈ పేరు విసురునాడు అంటారు. కాబట్టి స్టేట్మెంట్ 1, 2 రైటే. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. ఇది తప్పు. సెకండ్ ఫ్రెండ్స్ తప్పు ఇది. ఎందుకంటే మచికొండ అంటారు కదా, మచిలీపట్నం కాదు కదా. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. కరెక్టే. రణమర్దుని కుమారుడు కుసుమాయుధుడు తూర్పు చాళుక్యులకు చెందిన 1వ వామరాజుకు సమకాలికుడు. కరెక్ట్. తూర్పు చాళుక్యుల 1వ వామరాజు కాదు ఫ్రెండ్స్. ఇది ఓకే. తూర్పు చాళుక్యుల రైటే ఇది క్వశ్చన్. రణమర్దుని కుమారుడు కుసుమాయుధుడు తూర్పు చాళుక్యులకు చెందిన 1వ వామరాజుకు సమకాలీనుడు. కరెక్టే. ఇక్కడ బి తీసేస్తే ఏసిడి కరెక్టే ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఈ గ్రంథాలు రచయితలు. కాదంధ్ర వ్యాకరణం ఎవరు? బృహత్ కథ ఎవరు? గాథా సప్తసాయి సృహల్లేఖ నాగార్జునుడు. గాథా సప్తశతి హలుడు. బృహత్ కథ గుణాన్యుడు. కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ. ఈ కాతంత్ర వ్యాకరణం అనేది సాంస్క్రిట్ గ్రామర్. బృహత్ కథ అనేది పైశాచిక లాంగ్వేజ్లో ఉన్న ఒక గ్రంథం. గుణాఢ్యుడు రాస్తాడు. గాథా సప్తశతి ప్రాకృతి భాషలో ఉన్న పోయమ్స్ కలెక్షన్. సృహల్లేఖ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఒక లేఖల రూపంలో రాసుకున్న ఒక గ్రంథం. నెక్స్ట్ వచ్చేసి 9, ఇన్ విచ్ లాంగ్వేజ్ పంప విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు? ఇది పంప కన్నడలో రాశాడు. ఇది పంప కన్నడ. విక్రమార్జున విజయం అనేది పంప భారతం లాగా పిలువబడుతుంది. ఇది కన్నడ భాషకు ఒక ఆరాధించదగిన టెక్స్ట్. అంటే వాళ్ళ బేస్ లాంటిది ఇది కన్నడ భాషకి ఇది. నెక్స్ట్ 10, క్రింది ఇక్ష్వాకు పాలకులను కాలానుసారంగా అమర్చుము. ఇక్ష్వాకులు ఉండేది 4 ఫ్రెండ్స్. ఆ 4ని ఇక్కడ కాలానుక్రమంగా అమర్చమన్నాడు. ఇక్కడ మనకు వాళ్ళు అందాద 225 BC నుంచి CE నుంచి 310 CE వరకు పరిపాలించారు ఫ్రెండ్స్. దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించారు ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వీరపురుషదత్తుడు ఫస్ట్ వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. నెక్స్ట్ మాదరీపుత్ర వీరపురుషదత్తుడు. యెహోవల శాంతమోహనుడు. రుద్రపురుషదత్తుడు. ఫస్ట్ ఎవరు? వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. BACD. ఈ 2 ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ శాతవాహనుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకు రాజులు పరిపాలించారు. ఇక్ష్వాకులలో మొదటివాడు వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు, మాధురీపుత్ర వీరపురుషదత్తుడు, యెహోవల శాంతమౌలుడు, రుద్రపురుషదత్తుడు. ఇలా 4 పాలించారు ఫ్రెండ్స్. ఈ 4 చాలా ఇంపార్టెంట్ కింగ్స్ ఈ దాంట్లో. నెక్స్ట్ ఉప్పరపల్లి శాసనాన్ని ఏర్వాక
దేవతను పూజించినట్లు ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? గణపతి దేవుడు ఫ్రెండ్స్. ఉప్పరపల్లి శాసనంలో గణపతి దేవుడు అంటే కాకతీయులు ఏరువాకన్ అంటే నదిని పూజించారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, ఆప్షన్ 2. కింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తుశిల్పకళ పైన చిత్రీకరించలేదంటున్నారు? రాయగజకేసరి ఉంటుంది, కీర్తిముఖాలు ఉంటాయి, దయగజకేసరి ఉంటుంది, వరాహ లాంఛనం అనేది ఉండదు ఫ్రెండ్స్. వరాహ లాంఛనం అనేది వీళ్ళది కాదు. ఎవరిదంటే చాళుక్యులది. ఓకే, నెక్స్ట్ 11 అయిపోయిందా? 12 అయిపోయింది. ఓకే, 13th క్వశ్చన్ ఫ్రెండ్స్. గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు? ఎవరు? షియా, సున్నీ, అహ్మదియా, చిష్టి. షియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. గోల్కొండ రాజులు అందరూ షియా వర్గానికి సంబంధించిన రాజులే, కుతుబ్ షాహీలు. 14వది. పైన పేర్కొన్న కుతుబ్ షాహీల కాలం నాటి కవులను కాలానుసారంగా అమర్చుము. రాజులని కాలానుసారం అంటేనే కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాజుల దగ్గర పనిచేసే కవులను అంటున్నారు కాబట్టి ఇది కొంచెం టఫ్ క్వశ్చనే. డైరెక్ట్ చెప్పేద్దాం. ఇది పొన్నగంటి తెలంగాణాచార్యుడు 16వ శతాబ్దం, సారంగ తమ్మయ్య 16వ శతాబ్దం, క్షేత్రయ్య 17వ శతాబ్దమే, కంచర్ల గోపయ్యన్న 17వ శతాబ్దమే. ఈ నలుగురు మనం చారిత్రక ఆధారాలు మరియు టీజీపీఎస్సీకి పరిశీలించిన పిదప ఇక్కడ డిబిఎస్సి ఈ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మొదటగా పొన్నగంటి తెలంగాణాచార్యుడు, సారంగ తమ్మయ్య, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న. మీకు ఇక్కడ చిన్న వర్క్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకు వీలుంటే చేయండి. ఈ రాజులు ఈ కవులు ఏ రాజుల దగ్గర పనిచేశారు, ఎవరి ఆస్థానంలో ఉన్నారు, వాళ్ళు ఏం రచనలు చేశారు తెలుసుకొని కామెంట్లో చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. రైట్ అయితే కామెంట్ చేస్తాను, రాంగ్ అయితే దాన్ని కరెక్ట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, 15. ఈ క్రింది వాణిలో మొదట్లో జిలుఖానాను అని దేన్ని పిలిచేవారు? జైలుఖానా కాదు ఫ్రెండ్స్, జిలుఖానా అని దేన్ని చార్కమా అని పిలిచేవారు. చార్కమా అని ఎక్కడ ఉంటుందంటే మన హైదరాబాద్లో గుల్జర్ హౌస్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. పాత బస్తీలోనే గుల్జర్ హౌస్ ఫౌంటైన్ దగ్గర ఈ చార్కమా అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 16th క్వశ్చన్ ఫ్రెండ్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రచించెను. రామేశ్వర పండితుడు గోలకి మఠంను స్థాపించెను. కాలాముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు. పురుషార్థ సారంను శివదేవే రచించెను. ఈ 4 ఆప్షన్లు కరెక్ట్ ఏంటి ఇవి కనుక్కోబడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాల్కురికి సోమనాథుడు బసవపురాణం అందరికి తెలుసు ఫ్రెండ్స్, ఇది కరెక్ట్. ఈ నెక్స్ట్ వచ్చేసి పురుషార్థ సారం శివదేవే రచించెను ఫ్రెండ్స్. ఏడి ఉండాలి ఫ్రెండ్స్. ఏడి అంటే ఇది తప్పు, ఈ రెండిట్లో ఉంది. రామేశ్వర పండితుడు గోలకి మఠంను స్థాపించాడు ఫ్రెండ్స్, ఇది కూడా కరెక్టే. ఈ కాలాముఖ శాఖ గురువు విశ్వేశ్వర శివుడు, ఇది కొంచెం అంబిగ్యూటీ ఉంది. టీజీపీఎస్సీ ప్రకారం ఆన్సర్ ఇది అయినప్పటికీ ఆన్సర్ అయితే తప్పు ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ ప్రకారం ఇది ఆన్సర్ ఏబిడి. నెక్స్ట్ 17th క్వశ్చన్. క్రింది కుతుబ్ షాహీ భవనములను అవి నిర్మించిన ప్రయోజనాలతో జతపరచుము. ఈ మన కుతుబ్ షాహీ కాలంలో ఉన్న మాన్యుమెంట్స్ ఏదైతే భవనాలు ఉన్నాయో అవి దేని కొరకు ఉపయోగించారో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చారు ఫ్రెండ్స్. జమాదర్ ఖానా, కార్ఖానా, లాల్ మహల్, దారుల్ షిఫా అంటే మనకు చాలామందికి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సాధారణ ఆసుపత్రి లేదా ప్రజా దవాఖానా ఇది ఫ్రెండ్స్. ఓకే, కార్ఖానా అంటే రాజు వస్తువులు, భండాగారం మరియు పరిశ్రమలు. లాల్ మహల్ అంటే రాజసేవకుల కోసం ఇల్లు. జమాదర్ ఖానా అంటే రాజపత్రముల కార్యాలయం. కాదు ఫ్రెండ్స్, జమాదర్ ఖానా అంటే రాజు యొక్క అల్మారా. ఓకే, ఆప్షన్ 4 ఫ్రెండ్స్. నెక్స్ట్ 18. వరంగల్ కోటకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. గణపతి దేవుడు వరంగల్లో రాతి కోటను కట్టించండి. ఈ వరంగల్ కోట గురించి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. బి. గణపతి దేవుడు రుద్రమ్మాదేవి మట్టి కోట నిర్మించను. కోట లోపల 4 హంసతోరణాలను నలుపు అగ్గిరాయి బసాల్ట్తో నిర్మించారు.
ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కుండలీకరణాలు కలవు. ఈ 4 ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఇందులో గణపతి దేవుడు వరంగల్లో రాతికోట నిర్మించెను. రుద్రమ్మదేవి మట్టితో కోట కట్టించెను. రైటు. ఈ కోట లోపల 4 హంస తోరణాల నలుపు అగ్గిరాయి కాదు ఫ్రెండ్స్, ఇది గ్రానైట్ రాయితో చేశారు కాబట్టి ఇది తప్పు. ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కుండలీకరణాలు కలవు. అంటే ఈ లయన్ బ్రాకెట్స్ అంటారు ఫ్రెండ్స్, ఇవి ఉంటాయి. ఏబిడి 2. ఈ వరంగల్ కోటకు సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో ఎగ్జామ్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్, కాబట్టి దీని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్, నాయక బిరుదు మరియు నాయంకర హక్కులను పొందిన మొదటి వెలమ నాయకుడు రేచర్ల రుద్రుడు. 2వ ప్రతాపరుద్రుని శత్రువులను అణచివేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రసాదాదిత్యుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదును పొందాడు. సెకండ్ది కరెక్ట్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ది వచ్చేసి కొంచెం చూడాలి, కరెక్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రేచర్ల రుద్రుడు కాదు ఫ్రెండ్స్, సింగమ నాయకుడు. నాయక మరియు నాయంకర హక్కులను పొందిన మొదటి వెలమ నాయకుడు పాలకుడు రేచర్ల సింగమ నాయకుడు. సింగమ నాయకుడు. సింగమ నాయకుడు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ ఒకటే కరెక్టే ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ 20. క్రింది ప్రకటనలు పరిగణించండి. ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. చార్మినార్ యొక్క వాస్తుశిల్పాలను ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమన్ సైనిక స్థావరాల యొక్క ప్రణాళికను అనుసరించారు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్టే ఫ్రెండ్స్. ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తాజియా ఉండెను. తాజియా అంటే ఒక సమాధి లాంటిది ఉన్నట్టు పురావస్తు శాఖ ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి రైటే. నెక్స్ట్, చార్మినార్ యొక్క వాస్తుశిల్పాలను గ్రీకు మరియు రోమన్ కట్టడాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ పొందారు. ఓకే ఫ్రెండ్స్. ఈ చార్మినార్ ఎప్పుడు కట్టారు చెప్పండి. చార్మినార్ 1591లో కట్టారు. ఏ రాజు హయాంలో కట్టారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591. దేని కారణంగా కట్టారు? ప్లేగు వ్యాధికి గుర్తుగా కట్టారు. దీన్ని నిర్మించింది ఎవరు అంటే దీని ఆర్కిటెక్చర్ ఎవరంటే మహమ్మద్ మొమిన్ అస్త్రబాది అనొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏబీ అయితే కరెక్టే కాబట్టి ఏబీ రైటు. ఇక్కడ చార్మినార్ గురించి కీ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 21. సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఈ సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయంటాయి ఫ్రెండ్స్. 1865లో మొదటి సాలార్జంగ్ జిల్లాబందీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కరెక్టే ఫ్రెండ్స్ ఇది. ఈ వ్యవస్థ కింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు. 15 కాదు ఫ్రెండ్స్, 14 జిల్లాలుగా, 5 డివిజన్లుగా. జిల్లాలలో పెద్దది మహబూబ్ నగర్. అఫీషియల్ డేటా ప్రకారం అలాంటి పెద్ద జిల్లా అని మనకు అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్, కాబట్టి తప్పు. తాలూకాదారు లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి. కరెక్ట్. ఏబిసి కరెక్టు. ఇక్కడ 4th ఆప్షన్. ఈ సాలార్జంగ్ సంస్కరణలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాబట్టి సాలార్జంగ్ మన సంస్కరణల మీద ఫోకస్ చేయాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి? బెల్జియం ఫ్రెండ్స్. ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టినప్పుడు ఈయన శిల్పి. ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. చార్మినార్ శిల్పి ఎవరు? మహమ్మద్ మొమిన్ అస్త్రబాది, అంటే మిస్టర్ మొమిన్ అస్త్రబాది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 23rd. సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సెయింట్ జార్జి గ్రామర్ పాఠశాల హైదరాబాద్లో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల. కరెక్టే. ఇది 1824లో ప్రారంభమైంది. కాదు ఫ్రెండ్స్, 1834లో ప్రారంభమైంది.
1834 దానిని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డులో తెచ్చారు. కాదు ఫ్రెండ్స్, తర్వాత తెచ్చారు కాబట్టి 1834 అయితే కాదు. నెక్స్ట్ WH విల్సన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ బోర్డు మొదటి డైరెక్టర్ అయ్యాడు. కరెక్టే. ఇక్కడ సి తప్పు కాబట్టి ఇది బి తప్పు, సి తప్పు కాబట్టి ఏ మరియు డి ఆప్షన్ 3. నెక్స్ట్ 24th క్వశ్చన్. అసఫ్ జాహీల కాలంలో నిర్మించిన చెరువులు జలాశయాలను అవి పూర్తయిన సంవత్సరాన్ని బట్టి కాలానుక్రమంగా క్రోనలాజికల్ ఆర్డర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ రిజర్వాయర్ ఎప్పుడెప్పుడు కట్టాలో మనం తెలుసుకుందాం. ఉస్మాన్ సాగర్ ఎప్పుడు కట్టారంటే 1920లో కట్టారు. ఉస్మాన్ సాగర్ 6వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించాడు. 6వ నిజాం. మీర్ ఆలం చెరువు 3rd నిజాం హయాంలో ఆయన ప్రధానమంత్రి అయిన సర్ మీర్ ఆలం కట్టించాడు. ఎప్పుడు 1812లో. డిండి జలాశయాన్ని 7వ నిజాం కట్టించాడు 1940-43 పరిధిలో. వైరా జలాశయాన్ని ఎవరు కట్టించారు? 7వ నిజాం మొహమ్మద్ నవాబ్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించాడు. ఎప్పుడు 1930లో కట్టించాడు. దీన్ని బట్టి ఫస్ట్ మీర్ ఆలం చెరువు అంటే బి, ఈ ఆప్షన్ బి. నెక్స్ట్ ఫస్ట్ బి, తర్వాత ఉస్మాన్, తర్వాత వచ్చేసి ఉస్మాన్ సాగర్ ఏ, తర్వాత డి వైరా, తర్వాత డిండి. ఓకేనా ఫ్రెండ్స్. 25th క్వశ్చన్. ఈ కొన్ని కమిటీలు ఇచ్చారు, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, ఇయర్స్ అనుకోవచ్చు ఇవి. హైదరాబాద్ మెడికల్ స్కూల్, మొదటి హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్, నిజామియా అబ్జర్వేటరీ, 2వ హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్. ఈ క్లోరోఫామ్ కమిషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అప్పట్లో మలేరియాకు సంబంధించిన మెడిసిన్ క్లోరోఫామ్. దీనిని ప్రజల మీద సేఫ్టీగా ప్రయోగించడానికి నిజాం ప్రభుత్వం బ్రిటన్ నుంచి కొంతమంది డాక్టర్లని పిలిపించి దాని టెస్టులు చేస్తుంది. దానికి సంబంధించిన ఈ కమిషన్లు. హైదరాబాద్ మెడికల్ స్కూల్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1846లో ఏర్పాటైంది. మొదటి హైదరాబాద్ క్లోరోఫామ్ మిషన్ 1888లో. నిజామియా అబ్జర్వేటరీ వచ్చేసి 1908. 2వ క్లోరోఫామ్ మిషన్ 1889. ఓకే, దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్ 1. ఓకే, 25th క్వశ్చన్స్ అయిపోయాయి. ఇందులో గ్రూప్ 3 పేపర్ 1 అయిపోయింది. మనం ఆల్రెడీ 1 to 100 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. గ్రూప్ 3 పేపర్ 2. పేపర్ 2లో ఫస్ట్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 15 ఏమో హిస్టరీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, 15 ఏమో పాలిటీ, 50 సొసైటీ. ఇందులో హిస్టరీ 50లో ఈరోజు 25 అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో 25 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ఏరియాల్లో ఏ థీమ్స్లో వస్తున్నాయి, ఎంత డెప్త్గా అడుగుతున్నారు. ఇప్పుడు మామూలుగా మనం రాజుల క్రోనలాజికల్ అడుగుతారు అనుకుంటాం, బట్ ఇక్కడ నదుల ప్రాజెక్టుల క్రోనలాజికల్ అడిగారు. మరియు కుతుబ్ షాహీల కాలంలో ఉన్న తెలుగు కవుల క్రోనలాజికల్ అడిగాడు, వాళ్ళ రచన అడగలేదు. అలా డిఫరెంట్ థీమ్స్లో అడుగుతున్నారు కాబట్టి మనం క్వశ్చన్ ఆ రకంగా ఫ్రేమ్ చేసుకునే విధంగా ఆలోచించి ముందుకెళ్ళాలి.